హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో చూడండి, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మనమైతే ఈరోజు పన్నీర్ రెసిపీ అయితే చేస్తున్నామండి, పన్నీర్ కర్రీ. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూద్దాము. ఇప్పుడైతే పన్నీర్ అయితే తీసుకున్నామండి. మనము ఆరోగ్య పన్నీర్ అయితే తీసుకున్నాను. నేను పాలు పెరుగు కూడా ఆరోగ్యానే వాడతానండి. సో దానికోసం అయితే నేను ఆరోగ్యానే తీసుకున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నానండి. సో ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడైతే. సో చూడండి, ఇప్పుడైతే నేను ఆరోగ్య కార్డు ఇంకా పాలు కూడా చూపెడుతున్నాను. ఆరోగ్య బ్రాండ్ తీసుకున్నానండి. ఆరోగ్య 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 అంటేనే మనకు ఆరోగ్యం ఉంది కదండి. సో దానికోసమే నేనైతే ఆరోగ్య తీసుకున్నాను. సో ఎలా చేస్తారు ఏంటైతే తెలియదు మనకి. ఇప్పుడైతే సో కట్ చేస్తున్నాము మనమైతే. ఇలాగా స్లైసులుగా అయితే కట్ చేసుకోవాలండి. మనం పన్నీర్ని అయితే అన్ని ముక్కలుగా కట్ చేసుకొని మనం ఆయిల్లో పెట్టి వేయించేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే మనం అన్నీ అయితే కట్ చేసుకున్నామండి. సో చూడండి, ఇలాగైతే చాలా బాగా వచ్చాయి స్లైసులు అయితే మనకి. సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నామండి మనం. సో చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కూడా వేసేసి వేయించేసుకోవాలండి మనము. సో చూడండి, ఉప్పు, కారం, పసుపు అయితే వేస్తున్నాము మనమైతే ఇప్పుడైతే. సో చూడండి, ఆయిల్ కూడా వేస్తున్నాము, అంటుకోకుండా వస్తుందండి. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని మనమైతే వేయించేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేయించేసుకుంటే అంటుకోకుండా చాలా జాగ్రత్తగా వస్తాయి. సో చూడండి, ఇప్పుడైతే నేనైతే వేయించుతున్నాను. సో ఏంటంటే పన్నీర్ అయితే చాలా హై ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుందండి మనకి. పన్నీర్ మన హెల్త్కి చాలా మంచిది. సో ఏంటంటే ఇప్పుడైతే మనము మసాలా చేసుకుందామండి. ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆనియన్స్, కొబ్బరి, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాము. సో చూడండి, ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాము. హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవి కూడా ఒకటొకటి రెండు రెండుగా వేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ వేసి మనమైతే కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేలాగైతే వేయించేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. సో చూడండి, ఇప్పుడైతే మనమైతే వేయించేసుకుంటున్నాము. ఈ చిన్న మసాలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ అయితే. మసాలా కూడా చాలా ఈజీగా అయిపోతుంది, ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మసాలా అయితే వేయించేసుకున్నాం మనమైతే. సో చూడండి, ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాము మళ్ళీ. ఇటువైపేమో మసాలా వేయించుతున్నాము, ఇటువైపేమో పన్నీర్ కూడా వేయించేసుకుంటున్నామండి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము మనము. ఇలాగైతే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా మెత్తగా పట్టేసుకోవాలి. సో ఈ పేస్ట్తోనే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం రెసిపీ అయితే. సో చూడండి, ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాం మనం. ఆయిల్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేస్తున్నామండి. సో చూడండి, ఆయిల్లో కొద్దిసేపు అయితే వేయించుకోవాలి మనము. సో నేనైతే వేయించేసుకుంటున్నానండి. ఇలాగా కొద్దిగా వేగిన తర్వాత మనము పచ్చి బఠానీ కూడా వేసుకుందామండి. సో చూడండి, పచ్చి బఠానీ ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను నేను కాంబినేషన్లో. సో పచ్చివాసన పోయేలాగా వేయించేసి మనం మిక్సీలో కొద్దిగా వాటర్ వేసేసుకొని జార్లో అదే వాటర్ అయితే వేసుకోవాలండి మనము. సో చూడండి, ఇప్పుడైతే మనం వాటర్ కూడా వేసుకుందాము. వేసేసుకొని కొద్దిగా ఇంకో చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఉడికించుకోవాలండి మనము. కొద్దిగా ఉడికిన తర్వాత అయితే పన్నీర్ అయితే వేసుకోవాలి. సో చూడండి, హై ప్రోటీన్ అయితే ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుందండి పన్నీర్. మనకు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే చాలా చాలా మంచి రెసిపీ అని అయితే చెప్పొచ్చు మనమైతే. సో ఏంటంటే గర్భవతులకు కూడా పన్నీర్ బాగా పనిచేస్తుందండి. కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి పన్నీర్లో. సో చూడండి, ఇటువైపు అయితే వేయించేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకుంటున్నాము మనము. సో వేసేసుకొని కలిపేసుకోవాలండి మనమైతే. పన్నీర్లో కార్బోహైడ్రేట్ అయితే ఉండదండి మనకు. సో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చాలా లేటుగా అరుగుతుంది కాబట్టి ప్రోటీన్ మనకి. బరువు అయితే ఈజీగా తగ్గొచ్చండి మనం. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ డైట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మనకైతే ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనము ఇటువైపు అయితే బగారా రైస్ అయితే వండుకుంటున్నామండి. సో చూడండి, పాన్ పెట్టేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాము. సో చూడండి, వేసేసుకొని అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. మనం కలిపేసుకున్నాక పెరుగు కూడా వేసుకుంటున్నాం. సో చూడండి, పెరుగు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి మనము. ఇంకా బగారా రైస్ కాంబినేషన్లో పన్నీర్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి మనకి. సో నాన్ వెజ్ తినని వాళ్ళకైతే పన్నీర్ అయితే చాలా నాన్ వెజ్ లాగే పనిచేస్తుంది. ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుందండి. వారంలో ఒక్కసారైనా మనం చేసుకుంటే చాలా చాలా మంచిది. సో పెరిగేసుకొని కలిపేసుకున్నాక మనమైతే వాటర్ అయితే వేసుకున్నామండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కు మనం 1.5 వాటర్ అయితే వేసుకోవాలి.
సో చూడండి వాటర్ కూడా వేసుకున్నాక రైస్ అయితే వేసుకున్నామండి. బగారా రైస్ అయితే ఇలాగైతే రెడీ అయిపోయింది మనకి. చాలా చాలా బాగుంటుందండి. ఇటువైపు అయితే రైస్ అయిపోయింది, ఇటువైపు అయితే పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి మనము. సో చూడండి నేనైతే బాక్స్లో అయితే వేస్తున్నాను. సో ఇలాగా బాక్స్లో వేసేసుకొని ఇంకా స్కూల్కి పంపిస్తే రెడీ అయిపోతుందండి. చాలా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనమైతే. ఇటువైపు బగారా రైస్ వేసుకొని ఇటువైపు అయితే కర్రీ కూడా వేస్తున్నాము. సో చూడండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. చాలా చాలా సింపుల్గా చెప్తానండి రెసిపీలు అయితే. మీరైతే తప్పకుండా చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో చూడండి ఈ పన్నీర్లో అయితే విటమిన్ ఏ, డి, కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి మన ఎముకలకు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ఏమైనా నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ పన్నీర్ కర్రీ మన డైట్లో చేసుకుంటే ఇంకా నొప్పులు కూడా చాలా తొందరగా తగ్గుతాయి. మనము వారంలో ఒక్కసారి 2 సార్లు చేసుకుంటే. సో బాక్స్ పంపించేసాక నేనైతే రైస్ అయితే పెట్టుకున్నానండి. సో చూడండి బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. వైట్ రైస్కి అంత బాగోదు, ఫ్లేవర్ రైస్కే పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. సో నేనైతే బగారా రైస్లోకి పన్నీర్ కర్రీ అయితే పెట్టేసుకొని ఇంకా ఆనియన్ కూడా పెట్టేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది. సో చూడండి ఇప్పుడైతే మనమైతే రైస్ అన్న బగారా రైస్ అన్న కర్రీ అయితే వేసేసుకుంటున్నాము. సో చిన్న ఆనియన్ అయితే పెట్టేసుకొని లెమన్ కూడా పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నా దగ్గరలో లెమన్ అయితే లేదు, ఇప్పుడు ఆనియన్ అయితే పెట్టేసుకున్నాను. కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.